సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీకి 2 రోజుల ముందే ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. ఏప్రిల్లో సహస్ర బర్త్డే సందర్భంగా సహస్రకు కేక్ కూడా తినిపించాడు. ఈ సందర్భంగా అప్పటి నుంచి బాలుడి కదలికల మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. సహస్ర కేసుకు సంబంధించి పోలీసులకు సైతం సంచలనంగా మారింది ఈ విషయం. సహస్ర కేక్ తినిపిస్తూ ఫోటో తీసుకున్నాడు బాలుడు. ఈ నెల 18న సహస్ర ఇంట్లో బ్యాట్ చోరీకి ప్రయత్నించాడు. బ్యాట్ తీసుకొని వస్తుండగా సహస్ర చూడడంతో సహస్రను అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఇంటికి వెళ్ళి కత్తిని కడిగి ఫ్రిడ్జ్ పై పెట్టేశాడు బాలుడు. రక్తపు మరకలంటిన బట్టలు వాషింగ్ మిషన్లో వేసేశాడు. తర్వాత ఏం తెలియనట్లుగా హత్య జరిగిన ప్రదేశానికి బాలుడు భయంగా వెళ్ళాడు. బయటకు కనిపించకుండా 4 రోజులు జాగ్రత్త పడ్డాడు. ఒక సాఫ్ట్వేర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఆ బాలుడు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడిన సమయంలో కూడా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఆ తర్వాత చివరికి తానే సహస్రను చంపేసినట్లుగా అంగీకరించాడు బాలుడు. జువైనల్ హోమ్కు బాలుడిని తరలించారు. ఇవాళ సహస్ర కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం బాలానగర్ డీసీపీ ప్రెస్ మీట్లో పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు. సహస్ర హత్య కేసు వివరాలు డీసీపీ వెల్లడించబోతున్న నేపథ్యంలో, మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎలా చేయగలిగాడు ఒక 15 ఏళ్ల బాలుడు, ఒక 10వ తరగతి చదువుతున్న బాలుడు, ఒక 10 ఏళ్ల పాపను 20 సార్లు దారుణంగా కత్తితో పొడిచేంత పరిస్థితి అక్కడ ఏం క్రియేట్ అయింది? అసలు అలాంటి ఒక సందర్భం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. బాలుడికి సంబంధించి సైతం చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ బాలుడు స్కూల్కి వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడేవాడు కాదని, ఎప్పుడూ క్రికెట్ ఆడుకుంటూ వెబ్ సిరీస్లు సినిమాలు చూసుకుంటూ, ముఖ్యంగా క్రైమ్ వెబ్ సిరీస్లు సినిమాలు చూసుకుంటూ ఉండేవాడని ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆ బాలుడి గురించి తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. అయితే క్రికెట్ ఆడడానికి బాగా ఇష్టపడేటువంటి ఆ బాలుడికి సహస్ర బ్రదర్ రెగ్యులర్గా క్రికెట్ పార్ట్నర్గా ఉండేవాడు. వాళ్ళంతా కలిసి క్రికెట్ ఆడుతుండేవాళ్ళు. అయితే సహస్ర బ్రదర్ దగ్గర ఉన్నటువంటి బ్యాట్ అతనికి బాగా నచ్చిందట, క్రికెట్ బ్యాట్. ఆ బ్యాట్ను కొనుక్కునే అవకాశం లేదు. అందుకని ఆ బ్యాట్ను ఎలాగైనా సరే దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఎలా దొంగతనం చేయాలనే దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఒక పేపర్ మీద కూడా రాసుకున్నాడు. ఆ తర్వాత సహజంగా రోజు సహస్ర తన బ్రదర్ ఇద్దరు స్కూల్కి వెళ్తారు కాబట్టి, సహస్ర తల్లిదండ్రులు పనికి వెళ్తారు కాబట్టి, ఆ సమయంలో వెళ్తే ఇంట్లో ఉన్నటువంటి బ్యాట్ను ఈజీగా చోరీ చేయొచ్చు అని డిసైడ్ అయ్యాడు. తనతో పాటు ఒక కత్తిని కూడా తీసుకువెళ్ళాడు. ఆ ఇంటి తాళం తీయడం కోసమని కత్తిని తీసుకువెళ్ళాడు. అది కూడా ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంటి తాళం ఎలా తీయాలి అనేది సెర్చ్ చేసి ఒక చిన్న కత్తిని తీసుకొని తన జేబులో పెట్టుకొని వెళ్ళాడు. కిచెన్ నైఫ్ని ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. తీరా ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇంట్లో సహస్ర టీవీ చూస్తూ కనిపించింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఖచ్చితంగా ఎలాగైనా ఆ బ్యాట్ను తీసుకువెళ్ళాలి అని భావించి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని, సహస్ర టీవీ చూడడంలో మునిగిపోయిన సమయంలో నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. బ్యాట్ తీసుకున్నాడు. బ్యాట్ తీసుకొని బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా చిన్న అలజడైంది. ఆ డోర్ సౌండ్ ఏదో అయింది. అంతే, ఒక్కసారిగా సహస్ర వచ్చి ఆ బాలుని పట్టుకొని, ఎవరు నువ్వు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అతన్ని అడిగి ప్రశ్నించి, నీ మీద కంప్లైంట్ చేస్తానని చెప్పి కోప్పడ్డంతో ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక, తాను చేసిన దొంగతనం బయటపడుతుందన్న భయంతో, అందరి ముందు తను ఒక దొంగగా నిలబడాల్సి వస్తుందన్నటువంటి భయంతో, ఆ పాప తనని చూసిందన్న కోపంతో తనతో తెచ్చుకున్నటువంటి ఆ కిచెన్ నైఫ్తో ఆ పాపని అత్యంత దారుణంగా, ఆ కోపంలో, ఆ భయంలో
చాలా దారుణంగా ఆ పాపని హత్య చేయడం మనం విన్నాం. ముందుగా ఆ పాపను నెట్టేసి ఆ పాప మీద కూర్చొని గొంతు నులిమి ఆ పాపను చంపే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత తన జేబులో ఉన్నటువంటి కత్తిని తీసుకొని పాపని అనేక సార్లు విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి బయటకు వస్తే ఎక్కడ తాను దొరికిపోతానో అని ఎలా అయితే వచ్చేటప్పుడు పక్క బిల్డింగ్ మీద నుంచి ఆ ఇంటి బాల్కనీ మీదకి దూకి వెళ్ళాడు. అలాగే మళ్ళీ వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు, కత్తిని నీట్గా వాటర్తో వాష్ చేశాడు, ఫ్రిడ్జ్ మీద పెట్టేశాడు. తాను వేసుకున్నటువంటి బట్టల మీద మరకలు, రక్తపు మరకలు ఉన్నాయేమో అని చూసుకొని ఆ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసేశాడు. ఇక నాకేం సంబంధం లేదన్నట్లు అలా కూర్చున్నాడు భయపడుతూనే. తల్లిదండ్రులు సైతం ఆ బాలుల్లో పెద్దగా డిఫరెన్స్ని ముందు గమనించలేకపోయారు. ఏదో కొంచెం తేడాగా ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ కారణం, ఇంత భయంకరమైనటువంటి కారణం ఉంటుందని గమనించలేకపోయారు. అయితే ఎక్కడో ఆ బాలుడి కదలికల్ని అక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ గమనించాడు. ఏదో ఒక చిన్న కొద్దిపాటి తేడా కనిపించింది, కానీ ఏదోలే అని చెప్పి వదిలేశాడు. ఎప్పుడైతే సహస్ర ఇలా ఇంత దారుణంగా హత్యకు గురైందని తెలిసిందో, ఎప్పుడైతే పోలీసులు విచారించడం మొదలుపెట్టాడో అప్పుడు ఆ సాఫ్ట్వేర్కి ఆ డాట్స్ కనెక్ట్ అయ్యాయి. ఆ రోజు చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అనుమానంగా ఆ బాలుడు కనిపించడం, కొంత కంగారులో కనిపించడం, సందర్భోచితంగా లేకపోవడం, ఆ బాలుడి కదలికలు, ఇవన్నీ ఆ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి కొంచెం తేడాగా కనిపించి పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆ బాలుడి గురించి కొన్ని వివరాలు చెప్పాడు. ఇలా జరిగిందని. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించవచ్చు. ఒక 15 ఏళ్ల బాలుడు ఎలా దొంగతనం చేయాలో ఇంటర్నెట్లో చూసి నేర్చుకొని చేసిన దొంగతనాన్ని ఆ సమయంలో అడ్డొస్తే ఒక 10 ఏళ్ల బాలికను అత్యంత క్రూరంగా హత్య చేస్తే, ఒక 15 ఏళ్ల బాలుడు చేసినటువంటి పనిని పోలీసులు ఛేదించడానికి 4 రోజులు పైగా పట్టింది. 4 రోజులకు పైగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, పోలీసులు, ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఎవరు చేశారు, ఎందుకు చేశారో ఏమీ అర్థం కాలేదు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు, చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారనేది గమనిస్తున్నారు. అంతే తప్ప ఒక బాలుడు ఇలాంటి దారుణానికి ఒడిగడతాడని చెప్పేసి ఎవరైనా అసలు ఊహించగలుగుతారా? ఊహకు అందేటువంటి పరిణామమేనా ఇది? కానీ ఒక బాలుడు ఇలాంటి ఏదో కదలికలు డౌట్ఫుల్గా ఉన్నాయి, ఏదో తేడాగా ఉన్నాయని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు సైలెంట్గా. ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని బయటికి చెప్పలేదు పోలీసులు. ఎందుకంటే ఒకవేళ ఆ బాలుడిని కనుక అదుపులోకి తీసుకున్న విషయం బయటికి చెప్తే, ఆ బాలుడి మీద అనుమానాలు వస్తే, ఆ బాలుడు ఒకవేళ నిజంగా ఆ హత్య చేయలేదని తర్వాత తెలిసినప్పటికీ కూడా ఆ బాలుడిని ఆ చుట్టుపక్కల వాళ్ళు అలాగే అనుమానంగా చూస్తారేమో, ఆ బాలుడు అవమానంగా ఫీల్ అవుతాడేమో అన్న కారణంతో పోలీసులు ఎవరు బయటికి చెప్పలేదు ఈ విషయాన్ని. అందులోనూ మైనర్ 15 ఏళ్ల బాలుడు. అయితే ఆ బాలుడిని ప్రశ్నిస్తున్నప్పుడు కూడా ఆ బాలుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, 4 రోజుల పాటు విచారణ జరుగుతున్నప్పుడు పోలీసులందరూ అక్కడికి వచ్చినప్పుడు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అక్కడికి వచ్చి మొత్తం ఆధారాలు సేకరిస్తున్నప్పుడు ఆ బాలుడు అక్కడే ఉన్నాడు. అంతా చూస్తున్నాడు ఏం జరుగుతుందో, పోలీసులు ఏమేమి వెతుకుతున్నారు, ఎలా వెతుకుతున్నారు అన్నీ వాళ్ళ పక్కనే ఉండి చూస్తున్నారు. కానీ ఎవ్వరూ ఏది పసిగట్టలేకపోయారు. అయితే ఆ బాలుడిని విచారించిన సమయంలో కూడా ఎవరికి ఏం అర్థం కాలేదు. ఆ బాలుడు పొంతన లేని సమాధానాలు చెప్పారు. కానీ ఎక్కడో పోలీసులకి కొన్ని అనుమానాలు వస్తున్నాయి, కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అప్పుడు ఆ బాలుడి ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తారు. మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, ఎందుకు మా అబ్బాయిని అసలు అరెస్ట్ చేశారు, మా అబ్బాయిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు, మా ఇంటికి వచ్చి వెతకాల్సినంత అవసరం మీకేమొచ్చింది అంటూ వాళ్ళు ప్రశ్నించారు. వాళ్ళు ఒక రకంగా భయపడ్డారు. ఊహించి ఉండకపో ఉండొచ్చు, కానీ భయం అయితే ఉంటుంది కదా.
తమ ఇంటికి వచ్చి పోలీసులు వెతుకుతున్నారు, తమ బాబుని తీసుకువెళ్ళిపోయారు, ప్రశ్నిస్తున్నారు, అనుమానంతో చూస్తున్నారంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. కానీ అంతా వెతగ్గా చివరికి ఒక బుక్లో, ఒక పేపర్ మీద, అదిగో స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి కొన్ని వివరాలు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఎలా దొంగతనం చేయాలి, ఎలా లోపలికి వెళ్ళాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఒక మిషన్ తయారు చేసుకున్నాడు. మిషన్ ఇంపాసిబుల్ ఆ స్థాయిలో ఒక పెద్ద పక్క ప్లాన్ రెడీ చేసుకున్నాడు. రెడీ చేసుకొని ఎగ్జాక్ట్గా దానికి తగ్గట్లుగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. చూస్తున్నాం, ఇంటికి వెళ్ళాలి, తర్వాత డోర్ ఓపెన్ చేయాలి, ఆ తర్వాత మనం చూస్తున్నాం వరుసగా లోపలికి వెళ్ళాలి, అక్కడ ఆ తాళాన్ని ఓపెన్ చేయాలి, ఆ నైఫ్ ఎలా క్యారీ చేయాలి, ఆ లాక్ని ఎలా కట్ చేయాలి, ఆఫ్టర్ కటింగ్ ద లాక్ అంటూ రాసుకున్నాడు. టేక్ మనీ అండ్ లుక్ ఫర్ హోమ్ అంటూ ఒకదానికొకటి, అంటే 1 by 1 ఎలా స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడో మనకు క్లియర్గా తెలుస్తుంది. అక్కడ అవన్నీ కూడా ఇంటర్నెట్ చూసి తాను ఒక మిషన్ ఇంపాసిబుల్ రేంజ్లో రాసుకున్నటువంటి వివరాలు మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ మా ప్రతినిధి శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు. శిల్ప, ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. సహస్ర హత్య జరిగినప్పటి నుంచి కూడా అన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ విచారణ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. శిల్ప, ఎలా చూడాలి అసలు ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం అసలు ఒక 15 ఏళ్ల బాలుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇటు బాలిక తల్లిదండ్రులైనా సరే, అటు బాలుడి తల్లిదండ్రులైనా సరే, అసలు అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ పరిస్థితి అయినా సరే ఏంటి? పోలీసులకి 4 రోజులు పట్టడానికి కారణం ఏంటి? ఎందుకు లేట్ అయింది? ఒక 15 ఏళ్ల బాలుడు తానే హత్య చేసి మళ్ళీ పోలీసుల పక్కనే తిరుగుతుంటే విచారణ చేస్తున్న సమయంలో అది తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టడానికి కారణం ఏంటి? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సైతం కనీసం ఏ చిన్న క్లూను కూడా ఎందుకని సాధించలేకపోయింది? ఎలా ఉన్నాయి డీటెయిల్స్ అసలు? సహస్ర కేసులో నిందితుల్ని పట్టుకున్నారో, పక్కన బిల్డింగ్ లో నివసిస్తున్నటువంటి మైనర్ బాలుని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అక్కడున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున షాక్ గురయ్యారు. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలుడు అత్యంత దారుణంగా ఆ 13 ఏళ్ల చిన్నాన్ని హత్య చేయడం ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా షాక్ గురయ్యారు. జనరల్ గా ఆ సహస్ర వాళ్ళ తమ్ముడు, అదే విధంగా ఇప్పుడు మైనర్ బాలుడు కూడా కలిసి క్రికెట్ ఆడుకునే వాళ్ళు, క్రికెట్ బ్యాట్ కోసం అక్కడికి వెళ్ళారు. ముందుగానే ప్లాన్ రెడీ చేసుకొని స్టోరీ ఎలా చేయాలి, ఎలా బయటపడాలి, ఎవరికైనా తెలిస్తే వాళ్ళని ఏ విధంగా చంపేయాలంటూ కూడా మొత్తం సీన్ టు సీన్ ఒక పేపర్లో రాసుకున్నారో ఆ పేపర్లో రాసుకొని దాన్నే ఇంప్లిమెంట్ చేశారు. సో ఎప్పుడైతే ఆ క్రికెట్ బ్యాట్ తీసుకొని తను తిరిగి వస్తుండగా సహస్ర చూసింది. దీంతో సహస్ర అందరికి బయట దొంగను ముద్ర పడుతుందని భయపడ్డాడు. ఆ బాలుడు భయపడి వెంటనే తనని అత్యంత దారుణంగా మెడపైన, అదేవిధంగా కడుపు పైన దాదాపు 15 కత్తిపోట్లు పొడిచి, అనంతరం టెర్రస్ నుండి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి కనెక్షన్ ఉంది, కొంచెం మాత్రమే డిస్టెన్స్ ఉండడంతో కొంచెం దూకడానికి అవకాశం ఉంది. సో ఇన్ని రోజులు పోలీసులు పట్టడానికి గల కారణాలు బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూసాం. బయట ఉన్న సీసీ కెమెరాలు ఎలాంటి బయట వ్యక్తులు లోపలికి రాలేదు, అదేవిధంగా లోపల ఎలాంటి ఆడవాళ్ళు కూడా దొరకలేదు. ఒకవైపు తన వెంట వచ్చినటువంటి చాకును సైతం తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి చిక్కులు కూడా లభ్యం అవ్వలేదు. అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ రోజు అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నారని కూడా ఒకవైపు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అనంతరం ఆ అబ్బాయిని వెతకడం ప్రారంభించారు. ప్రధానంగా ఆ రోజు హత్య జరిగిన రోజు ఆ అబ్బాయి మాత్రం కట్టుకథలు చెప్పిండు అటు పోలీసులకు. ఆ రోజు తనకు పెద్ద శబ్దం వినిపించినట్టు, డాడీ అని పిలిచినట్టు వినిపించిందంటూ కూడా అటు పోలీసులకు కట్టుకథలు చెప్పారు. తర్వాత డాగ్ స్క్వాడ్ సైతం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది.
సో వీటినన్నింటినీ కూడా బేస్ చేసుకొని ఆ నిందితుల్ని అన్నిటిని కూడా ఒకవైపు ఎలాంటి ఎవిడెన్స్ కోసం ఇన్ని రోజుల ఆగినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఒకవైపు అటు సీసీ కెమెరాలు సైతం ఎలాంటి క్లూలు లేవు, ఇంకొకవైపు అక్కడ ఉన్నటువంటి శాస్త్రం వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లో సైతం ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేకపోవడంతో అందరి ఫింగర్ ప్రింట్స్ ని తీసుకెళ్లారు. వాటిని వెరిఫై చేయడానికి టైం పట్టింది. సో అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో వాటిని వెరిఫై చేసిన అనంతరం మ్యాచ్ కావడంతో ఇప్పటికే వెంటనే ఎప్పుడైతే మ్యాచ్ అయిందో అనంతరం నిందితుని పట్టుకున్నారు. అనంతరం తన ఇంట్లో తనిఖీ చేయగా ప్రధానంగా ఇప్పుడు మనకు దొరికినటువంటి పేపర్ ఏదైతే ఉన్నదో ఆ పేపర్ సబ్జెక్ట్ పైన ఏసీ కూడా తెలిసి పోలీసులు దాన్ని వెతికి పట్టుకున్నారు. అనంతరం అతని బట్టలు కావచ్చు, లెటర్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా తను ఎక్కువగా క్రైమ్ సినిమాలు చూసేవారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు చెప్తుండే వాళ్ళు ఎక్కువగా అటు క్రైమ్ సినిమాలు కొంచెం సైకో తనం ఎక్కువగా ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తనతో ఆడుతున్నటువంటి తోటి పిల్లలు చెప్తున్నారు. ప్రస్తుతం జువైనల్ హోమ్ కి తరలించారు. ఈ రోజు డీసీపీ ఏ విధంగా చేశారు మొత్తం కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్నటువంటి ఆ అబ్బాయి అత్యంత దారుణంగా ఏ విధంగా అంత ధైర్యం ఏ విధంగా వస్తుందని కూడా మొత్తం కూడా తను రాసినటువంటి లెటర్ ప్రకారం తను ఖచ్చితంగా చోరీ చేయాలి. చోరీ చేసినాక ఎవరైనా కనిపిస్తే ఎవరైనా దొరికితే ఖచ్చితంగా వాళ్ళని చంపేయాలంటూ కూడా ఫిక్స్ అయిపోయినట్టు కూడా ఆ లెటర్ ద్వారా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా సాహసం చూడడంతో ఇదంతా ఈ ఘాతకానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ జరిగిన వెంటనే టెర్రస్ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి కనెక్ట్ ఇవ్వడంతో ఎక్కడ కూడా మనకు ఆడవాళ్ళు ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనంతరం ఏదైతే బ్లడ్ మార్కులు ఉండడంతో ఒకవైపు బట్టలు కూడా వాషింగ్ మిషన్ వేసి ఏం తెలియనట్టు కూడా ఈ 5 రోజులు తన స్కూల్కి కూడా వెళ్ళలేదు అన్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే జనరల్గా తన స్కూల్కి కూడా ఎక్కువ వెళ్ళడంతో వాళ్ళ తల్లిదండ్రులు సైతం కూడా ఎక్కువగా డౌట్ కూడా రాలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా స్కూల్కి బంకు కొడతాడు. సో ఇప్పుడు కూడా బంకు కొట్టడంతో ఎక్కువగా అనుమానాలు కూడా రాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి బిహేవియర్ కావచ్చు వీటిని అన్నింటిని కూడా పోలీసులు మొదటి నుంచి పరిశీలించి పక్క ఆధారాలతో వెళ్ళి అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే జువైనల్ హోమ్ కి తరలించారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి, కఠినంగా శిక్షలు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఒక 15 ఏళ్ల బాలుడు 4 రోజుల పాటు చుక్కలు చూపించాడు. పోలీసులకు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి, ప్రజలకి, మీడియాకి, అందరికీ చుక్కలు చూపించాడు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఒక 15 ఏళ్ల బాలుడు, కనీసం ఆ బాలుడికి ఏమీ తెలియదు. వెళ్ళింది ఒక దొంగతనం కోసం వెళ్ళాడు. మిషన్ ఇంపాసిబుల్ రేంజ్లో ఒక పెద్ద ప్లాన్ చేసుకొని మరి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక్కసారిగా ఆ బాలిక చూడడం, ఆ బాలికని ఆ కంగారులో, ఆ భయంలో ఆ బాలికని హత్య చేయడం, తిరిగి ఇంటికి రావడం. కానీ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు సైతం, చాలా క్రూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక టైంలో బ్రేక్ డౌన్ అవుతారు. ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డ తర్వాత బ్రేక్ డౌన్ అవుతారు. తాము చేసిన తప్పని పశ్చాత్తాపడ్డము, లేదంటే భయపడ్డము, ఆ భయంలో ఇంకేదైనా పెద్ద తప్పు చేయడమో మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ ఒక 15 ఏళ్ల బాలుడు ఇంత దారుణంగా ఒక హత్య చేసి, ఒక దొంగతనానికి అని వెళ్ళి అక్కడ ఒక దారుణమైన హత్య చేసి, పోలీసులు అక్కడ విచారణ చేస్తుంటే వాళ్ళ పక్కనే తిరుగుతూ, ఏమాత్రం కంగారు లేకుండా, ఏమాత్రం భయం లేకుండా, ఇటు తల్లిదండ్రులకి, అటు పోలీసులకి, ఇటు బయట ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ అనుమానం రాకుండా అంత నార్మల్గా ఎలా ఉండగలిగాడు? ఇది ఎవరికి అర్థం కావడం లేదు ఇప్పుడు. ఒకవేళ సహజంగా ఒక 15 ఏళ్ల బాలుడు ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నిస్తే, ఆ సమయంలో ఎవరైనా చూస్తే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సహజంగా అయితే ఆ వయసులో భయపడతారు, పారిపోతారు భయంతో, లేదా బ్రతిమలాడుకుంటారు చెప్పొద్దని, మభ్య పెట్టవచ్చు, లేదంటే ఇంకేదన్నా నీకు అది కొనిస్తాను, ఇది కొనిస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను చెప్పొద్దు అని బ్రతిమలాడుకుంటారు. కానీ ఒక 15 ఏళ్ల బాలుడు అలా చేయలేదు. ఆ సమయంలో, ఆ భయంలో అతనికి కత్తితో ఆ బాలికని హత్య చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది ఇలాంటి ఆలోచన? ఒక 15 ఏళ్ల బాలుడికి ఇలా ఎందుకు వస్తుంది?
సహజంగా అయితే పారిపోతారు కదా, సహజంగా అయితే బ్రతిమలాడుకుంటారు కదా, భయపడతారు కదా. కానీ ఇలాంటి క్రూరమైన ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ బాలుడు రెగ్యులర్గా చేసేది ఏంటి అన్నప్పుడు, అతనికి ఉన్నటువంటి హ్యాబిట్స్ ఏంటి అన్నప్పుడు ఎక్కువగా క్రైమ్ సిరీస్లు, క్రైమ్ సినిమాలు చూడడం, ఇలాంటి వాటికి కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాడంటూ తెలిసింది. అంటే కేవలం వాటి వల్లనే ఆ బాలుడు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడని మనం చెప్పలేం. కానీ ఈ రోజుల్లో యువకులు ముఖ్యంగా చిన్న వయసులోనే 15 ఏళ్ళు 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళే తన మన తేడా లేకుండా ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఒక మైండ్ సెట్ డెవలప్ అవ్వడం ఖచ్చితంగా సమాజానికి మంచి పరిణామం కాదు. ఈ మధ్య చూసాం తెలంగాణలో బైక్ కొనివ్వలేదని తల్లిదండ్రులని గొడ్డలతో నరకడానికి ప్రయత్నించి తండ్రిని గొడ్డలతో నరికి తల్లి వెంట పడ్డాడు ఒక యువకుడు, 20 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకుడు. పబ్జీ ఆడుకోనివ్వడం లేదని చెప్పేసి తల్లి మీద దాడి చేసినటువంటి వాళ్ళని మనం చూసాం. లేదంటే తన ప్రేమను ఒప్పుకోవడం లేదని ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థి టీచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి ఘటన మన దేశంలో మనం చూసాం. ఉత్తర భారతదేశంలో చోటు చేసుకుంది. ఇలా ఎన్నో ఘటనలు, ఎన్నో. స్కూల్కి తుపాకీ తీసుకొచ్చి, తన తండ్రికి సంబంధించిన ఒక తుపాకీ తీసుకొచ్చి స్కూల్లో ఒక విద్యార్థిని కాల్చినటువంటి ఘటన మన దేశంలో చూసాం. చిన్న వయసులో 15 ఏళ్ళు 20 ఏళ్ళు కనీసం బయట సమాజం గురించి ఏమీ తెలియని వయసులోనే సమాజం వాళ్ళ మీద ఇలాంటి ఒక ప్రభావం చూపిస్తుంది. ఇది చాలా భయంకరమైనటువంటి సందర్భం. ఖచ్చితంగా ఒక బాలుడు దొంగతనం చేయడం అనేది కొత్త విషయం కాదు. కానీ దొంగతనానికి అని వెళ్తే దొరికిపోతే సహజంగా ఒకప్పుడు పారిపోయేవాళ్ళు, బతిమలాడుకునేవాళ్ళు, బాధపడేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు పిల్లలు, 15 ఏళ్ల పిల్లలంటే. కానీ ఇప్పుడు తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో ఆ బాలికని విచక్షణారహితంగా పొడిచి చంపేసినటువంటి పరిస్థితి. అంటే మనస్తత్వంలో, మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో, ఎలా వాళ్ళు లోనవుతున్నారు ప్రభావానికి సమాజం నుంచి, కానీ వాళ్ళు చూస్తున్నటువంటి సినిమాలు, సిరీస్లు, ఇలా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా ఒకసారి వీటి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులైనా సరే, టీచర్స్ అయినా సరే, ప్రభుత్వాలైనా సరే. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఒక 15 ఏళ్ల బాలుడు ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాం, ఘటన జరిగిన తర్వాత 4 రోజుల వరకు కనీసం పోలీసులు దాన్ని ఛేదించడానికి కష్టపడ్డాం. ఇంత పెద్ద టెక్నాలజీ ఉండి, ఇన్ని సీసీ కెమెరాలు ఉండి, ఇంత పెద్ద ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంత ఉండి కూడా, ఇంత పెద్ద వ్యవస్థ నుండి కూడా ఒక 15 ఏళ్ల బాలుడు చేసిన పనిని ఛేదించడానికి 4 రోజులు పట్టిందంటే ఖచ్చితంగా వ్యవస్థల యొక్క సామర్థ్యాన్ని మనం తక్కువ చేయలేం. కానీ చిన్న పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏ స్థాయిలో ఎలాంటి సమాచారం అందుబాటులో ఉంటుంది అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అటు బాలిక తల్లిదండ్రులు అయినా సరే, బాలుడి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? జువైనల్కు తరలిస్తారు, ఖచ్చితంగా అక్కడ కూడా ఎడ్యుకేషన్ చెప్తారు, చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి. కానీ మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు జరిగినటువంటి ఘటన పట్ల? ఇలా ఒక 15 ఏళ్ల బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిసిన మరుక్షణం మీ మనసులో ఏమనిపించింది? ఒక 10 ఏళ్ల బాలికని ఒక 15 ఏళ్ల బాలుడే ఇంత దారుణంగా హత్య చేశాడని తెలిసిన తర్వాత మనం అనుకున్నాం, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఒక 10 ఏళ్ల బాలికని ఇంత దారుణంగా హత్య చేశారంటే, 20 సార్లు కత్తితో పొడిచారంటే ఎలాంటి మనస్తత్వం అయి ఉండొచ్చు? సైకోనా? లేకపోతే ఏమైనా కుట్రపూరితంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఉన్నటువంటి గొడవల కారణంగా ఏమైనా చేశారా? లేదంటే క్షుద్ర పూజలా? ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు అందరూ ఉన్నారు. ఎలాంటి మనస్తత్వం అయితే అంత దారుణంగా చేయగలుగుతారో, ఎంత రాక్షసత్వం ఉంటే చేయగలుగుతారో అని మనందరూ అనుకున్నాం. కానీ ఒక 15 ఏళ్ల బాలుడు అని తెలిసిన తర్వాత ఒక రకంగా నివ్వెరపోయారు, అందరూ షాక్ అయ్యారు.
15 ఏళ్ల బాలుడా? నమ్మడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది చాలామందికి. ఇది నిజం కాకపోయి ఉంటే బాగుండు అనిపించింది ఒక రకంగా, నిజం చెప్పాలంటే. మరి మీకెలా అనిపించింది? మీరేమనుకుంటున్నారు? 10-15 ఏళ్ల వయసు నుంచే ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఇంత క్రూరత్వం యువతలో పెరిగిపోవడాన్ని, బాలికల్లో పెరగడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.